ఈ ఆధునిక కాలంలో ప్రతి ఒక్కరి జీవితం హడావిడి. పొద్దున లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా వారి జీవితం అంతా వారి ఉద్యోగాల చుట్టూనే తిరుగుతూనే ఉంటుంది. పొద్దున్నే లేవడం, హడావిడిగా బయలుదేరడం, ఉద్యోగానికి వెళ్ళడం, అక్కడ రోజంతా పనిచేసి సాయంత్రం మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేసరికి అలసిపోయి కాస్త తిని ఇక పండుకోవటమే. మళ్ళీ ఉదయాన్నే లేచి ఉద్యోగానికి పరుగులు తీస్తారు. వారి జీవితమంతా ఉద్యోగం చుట్టూనే తిరుగుతూనే ఉంటుంది. వారి సొంత జీవితం ఒక స్వతంత్రం అనేది లేకుండా పోయింది. ఏమి చేయాలన్నా వారి జీవితంలో ఎలాంటి కోరికలను నెరవేర్చుకోవాలన్నా వారికి ఉద్యోగం అనేది ఒక అడ్డుగా ఉంటుంది. అందుకే చాలా మంది దాన్ని స్ట్రెస్ఫుల్ గా ఫీల్ అవుతూ ఉంటారు. దాని నుంచి వారు విడుదల చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు, చేసుకోలేరు. అందరూ అంటారు బ్రతకడం కోసము ఉద్యోగం చేస్తున్నాము అని. ఎందుకంటే మన జీవితాన్ని కోల్పోతున్నాము కాబట్టి. ఇప్పటి కాలానికి ఖర్చులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. వారికి అవసరాలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. ఎంత సంపాదించినా కూడా ఖర్చులకే సరిపోవడం లేదు. ఇక మన దగ్గర ఏదైనా ఎక్కువగా ఉండాలి అంటే ఎలా ఉంటుంది? గొప్పగా కనిపిస్తేనే బాగుంటుంది అని ఉద్దేశంతో ప్రతిదానికి ఒక స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అని ఒక పేరు పెట్టుకొని ఒక అపోహలో మనుషులు బ్రతికేస్తూ ఉన్నారు. మనం సంపాదించేదంతా దాస్తూనే ఉన్నాం. ఎంతమంది దాచిన ధనాన్ని ఉపయోగిస్తున్నారు ఎవరికీ తెలీదు. మనం మన జీవితాన్ని గడపడం కూడా ముఖ్యమే అని మనం తెలుసుకోవాలి. మనకి కావాల్సిన అవసరాల కంటే ఎక్కువ వాటిని కోరుకుంటున్నాము, ఎక్కువ సుఖాన్ని ఆశిస్తున్నాము. అందుకే ఈ ఖర్చులు అనే వ్యామోహంలో కూరుకుపోతున్నాం. అందుకే కొంచెం అప్పు కానీ లోన్ కానీ తీసుకుంటున్నాం. ఇక దానిని తీర్చడానికి ఎంతో కష్టపడుతూ ఉంటాం. ఇక మన ఆలోచనలే లేకుండా భౌతిక వసతులు ఎంతగానో ఖర్చు చేస్తూ ఉంటాం. ఈ వస్తువుల కోసం మనం ఖర్చు చేస్తూ ఉంటాం. అప్పును తీర్చడానికి జీవితం అంతా కష్టపడుతూ ఉంటాం. ఇలా చక్రవ్యూహంలో ఇరుక్కుపోతాం. లేదా ఈ చక్రం తిరుగుతూ ఉంటూనే ఉంటుంది. దానిలో పడకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ ఆర్థిక శాస్త్రం గురించి నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయం మీద మనిషికి అవగాహన కలిగించే ఎన్నో సెమినార్స్ ని కండక్ట్ చేస్తూ ఉంటారు. దానికోసం ప్రతి సంవత్సరం దగ్గర 150 కోట్లు 150 crores రూపీస్ ఖర్చు పెడుతూ ఉంటారు. ఇందులో వారు ఏం చెప్తూ ఉంటారు అంటే, మన ప్రెజెంట్ ని దృష్టిలో పెట్టుకొని ఆడంబరంగా చుట్టూ ఉన్న వాళ్ళకి కనిపించే దానికి మనం ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నామో చూస్తున్నాం. ఇలా చేయటం వలన కేవలం అవతల వారికి ధనవంతులుగా కనబడుతున్నాం. ఆ మాయలో పడితే మన ఖర్చులకి హద్దు అని ఉండదు. అది ప్రెజెంట్ లో బాగుంటుందేమో గాని ఫ్యూచర్ ని చిన్న భిన్నం చేస్తుంది. ఇంకా ఎంతో సంపాదించాలి అన్న దానితో ఎంతగానో కష్టపడుతున్నాం. కానీ ప్రతి ఒక్కరికి అర్థం అవ్వని విషయం ఏమిటంటే, ఈ క్రమంలో మనం ఏదైతే తిరిగి సంపాదించుకోలేమో దాన్ని కోల్పోతున్నాం. మన జీవితాన్ని మనం గడపగలిగిన దాన్ని మనం పూర్తిగా కోల్పోతున్నాం. దానిని తిరిగి సంపాదించుకోలేము, కానీ డబ్బుని మాత్రం ఖచ్చితంగా సంపాదించుకోగలం. ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గమనించుకోవాలి. డబ్బు మనకి కేవలం ఆర్థిక స్వాతంత్రం మాత్రమే ఇస్తుంది. ఆర్థికంగా మనం స్థిరపడటానికి మాత్రమే ఉపయోగపడుతుంది. మిగతా విషయాలలో అది అంతగా ఉపయోగపడదు. అనవసరమైన విషయాల కోసం మనం ఎక్కువగా కంగారు పడుతూ ఉంటాం. ఎక్కువగా డబ్బులు సంపాదించాలి అని ఆవేశపడుతూ ఉంటాం. ఇక ఇలాంటి పద్య వ్యూహంలో నుంచి ఎలా బయటపడాలి? ఇలాంటి చక్రం నుంచి ఎలా బయటకు రావాలి? రాబోయే ఎపిసోడ్స్ లో తెలుసుకుందాం. తిరిగి మళ్ళీ మంగళవారం రోజున మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. నేను సౌమ్య. మీరు చూస్తున్నది సౌమ్య ఇన్ఫో. జై హింద్, జై భారత్.